ఆత్మీయంగా జీవిస్తున్న మన జీవితంలో మనకు అవసరం ఏంటండి? వాక్యం అనేది చాలా అవసరం. చాలామంది ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు గానీ, ఏం చేయడానికి ఇష్టపడరండి? చాలా అతి తక్కువ మంది. వాక్యాన్ని పరిశీలన చేయటం చేసేవాళ్ళు చాలా తక్కువ మందే. ఎక్కువ మనకి ఒంట్లో బాగోకపోయినా, లేపోతే ఇంట్లో సమస్యలొచ్చినా కూడా ఎక్కువగా ఏం చేస్తామండి మనం? ఆ టైంలో మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తాం. మామూలుగా ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మన అనుదిన జీవితంలో, మనం జీవించే జీవితంలో వాక్యం కూడా చాలా అవసరం. వాక్యం అనేది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన హృదయంలో ఉండాలంటండి. ఎందుకంటే నడవటం అంటే, మరి నడవటం బతుకంగా అది వేరు. కానీ జీవితంలో మనం ప్రయాణించే ప్రయాణం, మన జీవితంలో మనము మరి ఆ త్రోవల్లో వెలుగై ఉంటాడంటే, మన జీవితే ఆత్మీయ జీవితం అని వాక్యం చాలా అవసరం. ఎందుకంటే అక్కడ ఏం చెప్పబడుతుందండి ఇక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం అనే వెలుగు మనలో ఉన్నప్పుడు, పాపం అనేది ఎప్పుడు కూడా మన దగ్గరికి రాదండి. ఎందుకంటే ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడే మన జీవితంలో మనము ముందుకు కొనసాగలం. వాక్యం లేకుండా మనం జీవిస్తున్నాము అంటే దేవునికి దూరంగా ఉంటున్నామండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినప్పటికి కూడా ప్రార్థన చేసుకుంటాం మంచిదే. అదే విధంగా వాక్యం కూడా మనలో ఉన్నప్పుడు వాక్యం ఏం చేస్తదంటే దేవునికి దగ్గరగా చేస్తదండి. ఎందుకంటే మనిషి పనులు చేయటానికి ఇష్టపడతాడు, ఖాళీగా ఉంటే ఇల్లు శుభ్రం చేయడానికి ఇష్టపడతాడు, తప్పులేదండి. గానీ అలాగే మన అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా మనం వాక్యానికి సమయాన్ని ఇస్తున్నామా లేదో ఆలోచన చేసుకోవాలి. అలాగని చెప్పేసి టీవీలో మెసేజ్‌లు వస్తాయి కదా! పెట్టుకొని చూడటం కాదండి. పర్సనల్‌గా మనకంటూ ఏముండాలండి? బైబిల్ స్టడీ అనేది ఉండాలి. అంటే వ్యక్తిగతంగా బైబిల్ అనేది మనం ప్రతిరోజు కూడా చాలా ఆలోచన చేయాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రార్థనలో ఎదుగుతున్నాడు. దేవునితో సహవాసం మంచిదే. గాని నీకు జ్ఞానం కావాలన్నా, నువ్వు అసత్యాన్ని నుంచి బయటపడాలన్నా, లేతే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలన్నా, లేకపోతే భక్తి పరులందరూ కూడా మరి వాక్య భాగంలో దేవునికి ఎందుకు దగ్గరగా ఉన్నారు? లేతే నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నీ రక్షణ జీవితాన్ని నువ్వెలా కొనసాగించాలి? లేతే దేవుడు మరి వాక్యం ద్వారా నీకేం తెలియజేస్తున్నాడనేది చాలా అవసరం. ఎందుకంటే వాక్యము మన త్రోవలకు వెలుగై ఉండాలంటే, ఆ వాక్యం ఎప్పుడు ఎవరిలో ఉండాలండి? మనలో ఉండాలి. ఈనాడు చాలామంది మొబైల్ చూసుకొని, చిన్న ఫోటో చూసుకొని ఏమంటున్నారు? ఆ రోజు ఆ వాక్యం చూసుకుంటున్నారు అయిపోయింది. లేతే స్టేటస్‌లో ఒకళ్ళు పెడతా ఉంటారు. లేతే గ్రూప్‌లో వాక్యాలు పెడతారు. ఇది కాదండి. మనకి బైబిల్ స్టడీ, బైబిల్ క్లాస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూడండి రత్నకుమార్ గారు ఏం చెప్తారు? అమ్మ మత్తయి సువార్త మీద మనకి బైబిల్ క్లాస్ జరుగుతుందంటే, ఒకవేళ ఆయన రాకపోయినా లేకపోతే ఆ ముందే వచ్చే రోజైనా ఏం చెప్తారు? మీరు మత్తయి సువార్త ఒకసారి పరిశీలన చేసి ముందుగా ఏం చేయమంటారండి? స్టడీ చేయమంటారు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడూ కూడా మనం ఆదికాండం నుంచి స్టడీ చేస్తేనే అర్థమవుతదండి. ఎందుకంటే మన త్రోవకు వెలుగై ఉండాలి. నీ హృదయంలో ఖచ్చితంగా దేవుని వాక్యం ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే మరి చాలా ఉపయోగాలు, చాలా లాభాలు మనకున్నాయండి ఆత్మీయ జీవితంలో. అవేంటని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు ఈ సమయంలో మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. మరి 119 కీర్తన ఇదే నాన్న 119 కీర్తన ఆలోచన చేద్దాం. 119 కీర్తన 9 వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా! మనకు తెలిసిన విషయాలైనప్పటికీ ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇక్కడ యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందురు? అంటే ఈనాడు వాక్యం అనేది యవనస్తులకు చాలా అవసరం.
ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమని చెప్తున్నాం చిన్నతనంలో. అది ఎలా నేర్చుకుంటారు? సండే స్కూల్ టీచర్ బట్టి గాని, ఇంట్లో తల్లిదండ్రులు వాక్యం తెలిసిన తల్లిదండ్రులు చెప్పడం గాని, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించే విధానం బట్టి బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ నడుస్తారండి? వాక్యంలో నడుస్తారు. గానీ యవ్వన వయసుకి వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా యవనస్తులకి ఏం కావాలంటండి? ఎందుకంటే యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరుచుకుందురు. యవ్వన వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. చూడండి యవ్వన వయసులోనే చాలామంది చెప్తా ఉంటారు. నీ జీవితాన్ని ఇప్పుడే నువ్వు నాశనం చేసుకోవాలన్నా, లేతే నీ జీవితాన్ని నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నీ జీవితం బాగుండాలన్నా కూడా యవ్వన దశలో ఏం చెప్తారండి అందరూ కూడా? మంచి విషయాలే చెప్తారు. కానీ అక్కడ దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే, యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా! ఎందుకంటే యవనస్తులకి దేవుని వాక్యం చెప్తూ ఉందండి. యవనస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పబడిన మాట. మీరెప్పుడూ కూడా వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కొంతమంది ఏం చెప్తారండి, అదిగో ఎదురింటి అబ్బాయిని చూడు, లేతే ఆ పక్క అమ్మాయిని చూడు మంచి మార్కులు తెచ్చుకుంది. తల్లిదండ్రులు చేసే తప్పు ఇదేనండి. పిల్లల్ని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో పోల్చకూడదు. ఎందుకంటే చదువులో బెస్ట్ అయి ఉండొచ్చు. మిగిలిన విషయాలు మనకు తెలీదు. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోమని చెప్పాలి మనం ఎప్పుడు కూడా. యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యము చేతనే కదా! కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యం చేత శుద్ధిపరుచుకుంటున్నాడా లేదనేది మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు యోబు తండ్రండి కొడుకుల్ని ఏం చేసేవాడు? వాక్య ప్రకారంగా ఏం చేసేవాడు? ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ఆస్తి బట్టి, లేకపోతే విందు చేసుకునే విధానం బట్టి ఒకవేళ దేవుని దూషించారేమో, ఒకవేళ వాళ్ళ ఆ విందులో ఒకవేళ దురాలోచనలు ఏమైనా వచ్చినాయని చెప్పేసి మరి సూర్యోదయం ఏం చేసేవాడండి ఎప్పుడు కూడా బలిచ్చి పిల్లల్ని శుద్ధిపరిచేవాడు. ఈనాడు నేను బలిమ్మని చెప్పట్లేదు కానీ పిల్లల విషయంలో వాక్యంతో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాం? సపోజ్ చూడండి సంఘస్థులు కానీ లేకపోతే ఎవరన్నా దేవుని గురించి తెలియకపోతే చాలా జాగ్రత్తగా చెప్తాం అండ్ అవునా కాదా? మనకి ఉన్న వాక్య జ్ఞానం బట్టి. కానీ అదే విధంగా ఎక్కువగా మనం ఎవరో చెప్పుకోవాలి? పిల్లలకు చెప్పుకోవాలండి. మన పిల్లలు చెప్పడం మన సూరంతా చెప్పినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు. ఈనాడు యవనస్తులు ఏం చూస్తున్నారండి? వాక్యం చూస్తున్నారు ఎవరన్నానే? అంటే వాక్యం చూస్తున్నారా? పొద్దున్నే లెగ్గానే నేను వాక్యం చూసుకోవాలనే ఆలోచన ఉంటుందా? మనకేమైనా పనులు ఉంటే నైటే ఆలోచన చేసుకుంటాం, లేకపోతే అలారం పెట్టేసుకుంటాం, లేకపోతే మైండ్లో ఒక ఆలోచన పెట్టి ఓహో రేపు ఇన్ని పనులు చేసుకుంటాం అనుకుంటాం. కానీ మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే యవనస్తులైనప్పటికీ అందరైనప్పటికీ దేవునికి మొదటగా స్థానం ఇవ్వటం. ఎందుకంటే దేవుని వాక్యము అనేది పొద్దున్న ఎప్పుడు కూడా మన హృదయాల్లో మనం దేవుని వాక్యాన్ని భద్రపరచుకోగలం. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని చూసుకోవటం అంటే ఆ విషయాలు వాక్యం చూసుకుని ఆలోచన చేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కోపడు కానీ పాపం చేయకుడి, లేకపోతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని చాలా విషయాలు. సత్యంలో ఉన్నామా లేదా, లేకపోతే దేవునికి దగ్గరగా ఉన్నామా లేదనే ఆలోచనలో ఇవన్నీ కూడా మనకు కలగాలంటే దేవుని వాక్యం ఖచ్చితంగా ఏం చేయాలండి? మన హృదయంలో ఉండాలండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే విని మర్చిపోయే కథలు కాదండి దేవుని వాక్యం. చాలామంది ఇవే విన్నామని మనం అడుగుతుంటే తర్వాత చెప్పలేకపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధగా విన్న వాళ్ళకే ఎక్కడ ఉంటుందండి? హృదయంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి స్టడీ చేస్తున్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మార్కులు వస్తున్నాయంటే ఎలా వస్తాయి? ఆ స్టడీ చేసినంత మన మైండ్లో ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఎందుకు ఉండట్లేదు? అంటే మన త్రోవలో వెలుగు ఉండాలి, లేకపోతే మన త్రోవలో మరి దేవుని వాక్యం బట్టి మనం నడవాలంటే ఖచ్చితంగా ఏం అవసరం అంటే మన నడతను వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి. మనం చాలాసార్లు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటామండి. ఎవరితో?
పక్కోళ్ళతో గాని, వెనకాలతో గాని, లేకపోతే బంధువులతో, మా బంధువులు కారు కొనేసారు, ఇల్లు కట్టేసారు, మంచి జాబ్‌లో ఉన్నారు. వాళ్ళ వల్లే మనం ఉండాలని మనం అనుకుంటున్నాం గానీ, దేవుని వాక్య ప్రకారంలో ఉన్నప్పుడు దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. అండ్ అవునా కాదా? ఎందుకంటే మనం దేవుని బిడ్డలమండి. లోకంలో ఉన్నవారం కాదు. నీకు ఏం అవసరమో, నీకు ఏం కావాలో అన్నీ దేవునికి తెలుసు కాబట్టి దేవుడిస్తాడు గానీ, అంతకన్నా మనం ముందు చేయవలసిన పనేంటంటే, దేవుని వాక్యానికి, దేవునికి మనం మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మరింకా దేవుని వాక్యం గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు, మరి 119 కీర్తన 11 వచనము, మరి దావీదు ఏం తెలియజేస్తుంది మనం ఆలోచన చేసినప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. ఎవరెదుట పాపం చేయకున్నట్లంటండి? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. మరి ఇప్పుడు మనం ఒకవేళ పాపం చేస్తున్నామంటే మన హృదయంలో ఏముంచుకోలేదండి? దేవుని వాక్యాన్ని ఉంచుకోలేదు. ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ వ్యక్తి హృదయంలో ఉన్న వాక్యం ఏం చెప్తాదో ఆ ప్రకారం నడుస్తాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాక్యం అనేది మనలో ఉన్నప్పుడు అది నేనెప్పుడు కూడా పాపం చేయనివ్వకుండా కాపాడుతదండి. గద్దిస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ దావీదు కీర్తనగాడు ఏమంటున్నాడు? నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను కాబట్టి నీ ఎదుట పాపం చేయకుండా నేను ఉంటున్నాను. ఆలోచన చేయండి. మన జీవితంలో చిన్న అబద్ధం గాని, చిన్న పొరపాట్లు గాని ఏమన్నా చేస్తున్నాము అంటే, మన హృదయంలో ఏం లేదండి వాక్యం లేదు. వాక్యాన్ని వింటున్నాం. ఆ విన్న వాక్యాన్ని పట్టుకోవాలండి. ఆ విన్న వాక్యాన్ని పట్టుకున్నప్పుడే మరి వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పాపం లేకుండా చేస్తుందని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి 119 కీర్తన 119 కీర్తన మరి 109 వచనం ఆలోచన చేసినప్పుడు, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. అంటే దేవుని వాక్యం ఏం చేస్తంటే బ్రతికిస్తుందంటండి. ఇక్కడ నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రం నేను మరవను. అంటే మనలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలంటండి ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే సొలొమోను కూడా మరి సామెతల గ్రంథం 3 అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడండి? నేను చెప్పు మాటలు మరవకము నా కుమారుడా అంటూ ఉంటున్నాడు. దేవుని వాక్యం అనేది చాలా గొప్పదండి. ఎప్పుడు కూడా మనం ఏం మర్చిపోకూడదంటండి? దేవుని వాక్యం మర్చిపోకూడదు. నువ్వు దేవుని వాక్యం మర్చిపోతున్నావంటే నువ్వు నిత్య జీవం కోల్పోతున్నావు. ఎందుకంటే దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మరి బ్రతికించును అనే మాట తెలియజేస్తూ ఉంది. అలాగే 119 కీర్తన 17వ వచనం కూడా ఆలోచన చేద్దామండి. 17వ వచనము. నీ సేవకుడైన నేను బ్రతికినట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకొనుచుందును. అంటే సేవకుడైన నేను బ్రతికినట్లు ఇక్కడ ఏం కావాలంటున్నాడంటండి? నా ఎడల దయారసము చూపుము. నీ వాక్యం బట్టి నేను నడుచుకుందును. ఎందుకంటే వాక్యం బట్టి నడుచుకోవడం అనేది చిన్న మాట కాదండి. చాలామంది జనవరి ఫస్ట్ వచ్చినప్పటికి ఏమంటారు? ఈ సంవత్సరం అంతా నేను దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తాను. లేకపోతే ఒక సంవత్సరం లోపు దేవుని వాక్యాన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండడం మనం మన మనసులో ఒక ఆలోచన రావటం సహజమైనప్పటికీ లేకపోతే అనుకోవటం అనేది ఎప్పుడూ కూడా మనం అనుకున్న దానిని ఏం చేయాలండి? మనం అనుకున్న దానిని ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. ఈనాడు చాలామంది వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారంటే ప్రయత్నించట్లేదు. ప్రయత్నిస్తున్నామండి? దేవుని వాక్యాన్ని మనం ప్రయత్నించాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవడం మానేసి ఆ షెల్ఫ్‌లో పెట్టుకునో లేకపోతే ఎక్కడో కొనేసి ఇంట్లో పెట్టేస్తే ప్రయోజనం ఏముంటదండి? ప్రయోజనం ఏమి ఉండదు. అలాగే దేవుని వాక్యం కూడా విన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ విన్న వాక్యాన్ని ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రయత్నించినప్పుడు ఏమవుతదండి? ఆ జీవితంలో మార్పు అనేది తెలుస్తది. ఎందుకంటే
మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని ఆలోచన చెయ్యాలి. ఆలోచన చెయ్యకపోతే వాక్యం అనేది మనలో ఉండదండి. ఎందుకంటే ఈ ఆలోచన అనేది మనలో ఎక్కువ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పౌలులో, సీలలో చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని బెరియా సంఘస్థులు ఏం చేశారండి? పరిశీలన చేశారు. ఆళ్ళెందుకు పరిశీలన చేశారండి? అంటే వాళ్ళు చెప్పింది సత్యమో కాదని చెప్పేసి ఏం చేశారు? పరిశీలన చేశారు. ఈనాడు మనం వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం చాలామంది పరిశీలన చేయట్లేదు. అందుకే మన హృదయంలో ఉండట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అలా ఉన్నదో లేవో అని చెప్పేసి ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ రక్షణ కొనసాగిస్తారు ఎప్పుడు కూడా. సపోజ్ చూడండి, ఎక్కడో మీటింగులు జరుగుతున్నప్పుడు చాలామంది వెళ్తా ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ఖచ్చితంగా వాక్యం అలాగుందా? ఎలా ఉన్నదని మనం చూడాలి. ఎందుకంటే ఈనాడు అబద్ధ బోధకులు చాలా ఎక్కువైపోయారండి. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా తీసుకునే మాటలు కూడా చెప్తున్నారు. ఓ టీచర్ గారు ఏం చేశారంటే అండి, ఆవిడ గవర్నమెంట్ టీచరు. ఆదివారం అయినప్పటికి ఆవిడ ముందొచ్చేదిమాట. అంటే శ్రీకాకుళంలో చర్చిలో ఉన్నప్పుడండి. అంటే అప్పుడు క్రీస్తు సంఘం కాదు. వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది. ఆవిడ ఉదయాన్నే వచ్చి, మీ ప్రథమ పంటలో మొదటి భాగం పెట్టండి. లేతే మీకు వచ్చిన జీతంలో 10వ వంతు పెట్టండి. ఆవిడ గవర్నమెంట్ టీచరు. మళ్ళీ ఆవిడకి ఎంతండి? 20,000, 40,000 జీతం. సంఘానికి వచ్చి ఏం చెప్తుంది పొద్దున్న వచ్చి? ఇంకా తన ఆస్తుల్లో పెట్టరండి, ప్రథమ వంతు పెట్టరండి అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే అనుకూలమైన విషయాలు తీసుకుని ఏం చెప్తూ ఉంటారు ప్రజలకి? అది మనం ఆలోచన చేయాలండి. ఎందుకంటే కొరింథీయులు రాసిన పత్రికలో ఏం చెప్పబడుతుంది? మీరు మీ హృదయం నిశ్చయించి మట్టుకు ఇమ్మని చెప్తుంది. వర్ధిల్లుని కొలది ఇమ్మని చెప్తుంది. అండ్ అవునా కాదా? ఎందుకంటే వాక్యం తెలిసిన వాడు ఎప్పుడు కూడా అసత్యం ఏంటో తెలుసుకుంటాడు. ఈనాడు చాలామంది ఎలా ఉన్నారంటే ఆళ్ళు ఏదో చెప్పారు, ఏదో నమ్మేస్తున్నాం అన్నట్టు ఉంటుంది తప్ప వాక్యం ఉండట్లేదండి. చూడండి, ఒకవేళ కథ చెప్పిన పాస్టర్ కథ మాత్రం గుర్తుంటుంది కానీ ఏం గుర్తుండట్లేదు? మరి వాక్యం లేనప్పుడు ఆ కథ ఏం బతికిస్తది మనిషిని? దేవుని వాక్యము ఎప్పుడూ కూడా వాక్య ప్రకారంగా నడవడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి. పాపం మనలో ఉండకూడదంటే విన్న వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. అలాగే మూడో విషయం ఏంటంటే, వాక్యం మనల్ని బ్రతికిస్తుందంటే ఆ వాక్యానికి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి? లోబడి ఉండాలి. ఎందుకంటే మనం ఒక టైం పెట్టుకొని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నామంటే అదే టైం కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే జాబ్‌కెళ్తున్న వ్యక్తి కరెక్ట్‌గా టైం మెయింటైన్ చేస్తాడు. ఏమండి అవునా కాదా? లోకంలో మనిషి అన్ని విషయాలు పర్ఫెక్ట్‌గా చేసినప్పటికీ, కుటుంబ బాధ్యతలన్నిట్లికి దేవుని దగ్గరికొచ్చినప్పటికి ఎలా ఉంటున్నాడండి? ఎందుకంటే దేవుని వాక్యము మనిషికి ఖచ్చితంగా ఉండాలి. దేవుని వాక్యం లేకపోతే రక్షణ లేదు. ఆ రక్షణ మనం కొనసాగించాలంటే దేవుని వాక్యంతో నడటం అనేది చాలా అవసరం. అలాగే ఇంకా మనము మరి దేవుని వాక్యము మరి ఆలోచన చేసినప్పుడు మరి 93వ వచనం 119వ కీర్తన 93వ వచనం కూడా మనం ఆలోచన చేద్దామండి. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూను వాటిని మరువను. అంటే ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. ఈ దేవుని వాక్యం వల్ల బతకాలండి మనం ఎప్పుడు కూడా. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. ఎందుకంటే ఇవండి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన బాహ్య జీవితానికి ఆహారం అవసరం. మరి కొరింథీయులు రాసిన పత్రికలో ఏం చెప్పబడుతుందండి? బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్లేదు గానీ, ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలంటండి? దినదినము నూతనపరచబడాలి. అంటే ఆంతర్య పురుషుడంటే మన లోపడున్న ఆత్మకి ఏం అవసరం అంటే వాక్యం అనే ఆహారం ఖచ్చితంగా అవసరం. మనం శరీరపరంగా అన్నం తినకపోయినా, ఫాస్టింగ్ ఉన్నా, ఉపవాసం ఉన్నా పర్లేదు గానీ, మన లోపల ఉన్నటువంటి ఆత్మకి ఏం కలగకూడదంటండి? ఆత్మీయ ఆహారమే తక్కువ కాకూడదు ఎప్పుడు గూడా. అంటే మనం నూతన పరచబడాలి అంటే మన మనసు నూతనంగా మారినప్పుడే మనం దేవుని ఎదుట ఉండగలం. అంటే వాక్యం ద్వారా ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే బలపరచబడాలి.
లోకంలో ఏముందంటే లోకంలో ఏమీ లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత చాలామంది చనిపోయిన దాని తర్వాత జీవితం ఆలోచించట్లేదు గానీ, బ్రతికుండగానే ఏం చేస్తున్నారండి? శరీర జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవమైన మనం దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిరీక్షించబడిన వారమనే మాట చెప్పబడుతుంది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం చనిపోయిన తర్వాత కూడా మనకు జీవితం ఉంటుందని మనం ఆలోచన చేయాలి. అలాగే ఇంకా మరి నాలుగో విషయము ఆలోచన చేద్దామండి. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 28వ వచనం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఎప్పుడూ కూడా వాక్యానికి మనం ఏం చేయాలండి? మనం స్థిరపరచుకోబడాలి. ఎందుకంటే యోహాను రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంది, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యమైన సత్యానికి మనం లోబడి మనం స్థిరపరచుకున్నప్పుడు, మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆ వాక్యంలో కరెక్ట్‌గా మనం ఏం చేస్తామంటే స్థిరపరచబడతాం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. మనం ఎప్పుడు కూడా వాక్యము మరి వాక్యంలో ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా స్థిరపరచబడాలండి. ఎందుకంటే దేవుని వాక్యము మరి తెలియజేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల నాడు మరి మైదానంలో ఎండలో మరి మోషే ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు వాళ్ళందరూ ఎలా వినేవారండి? ఎండలో ఉండి నిలబడి వినేవారంటండి. మనం కూర్చుని వినడానికి కూడా ఏం చేస్తున్నాం? ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎండ అవునా కదా? ఒకవేళ నుంచోబెట్టి వినమంటే ఎంతమంది నుంచుంటారండి? కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యం పట్ల స్థిరపరచబడాలి అంటే మనకి ఏముండాలండి? ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక వ్యక్తికి దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? ఎప్పుడు కూడా దేవుని వాక్యం స్టడీ చేస్తారు. అంటే ప్రతి దినము కూడా మనం దేవుని వాక్యం ద్వారా ఏం చేయాలంటే స్టడీ చేయాలి ఖచ్చితంగా. ఈనాడు చాలా మంది దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అనేది మనం చాలా ఆలోచన చేయాలి. వాక్యంలో స్థిరపరచమని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఎక్కడ స్థిరపరచబడుతున్నామండి? ఆ సీరియల్ టయానికి అక్కడ ఉండిపోవాలి. కరెంట్ పోయిందా? కరెంట్ పని అయిపోయిందే. ఏం మొదలెడతాం మనం? మళ్ళీ భూత పురాణం మొదలెడతాం. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా అశాశ్వతమండి. ఇవన్నీ పనిచేయవు మనకి. ఎందుకంటే నువ్వు చనిపోయే టయానికి కానీ, లేకపోతే నువ్వు జీవించే జీవితంలో నీ భక్తి ఏ విధంగా ఉంది? వాక్యం ఏం చెప్తే నేనేం చేస్తాను ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచన చేసామండి? అందులో ఏముంది? ఏమీ లేదు అందులో. నీ జీవితాన్ని నువ్వు వాక్యం ద్వారా సరి చేసుకుని దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితం పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవడం అంటే చాలా సింపుల్ కాదండి. అదేదో టికెట్ తీసుకుని వెళ్ళిపోయేది కాదు. నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నీ దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండాలండి? యథార్థంగా ఉండాలి. సత్యం కలిగి ఉండాలి. వాక్యం అనేది నీ హృదయంలో ఉండాలి. పాపం అనే ఆలోచన కానీ, పాపం అనే తలంపు అసలు మనలో ఉండకూడదండి. ఎందుకంటే రక్షించబడిన వారు కూడా ఈనాడు లోకంలో పడిపోతూనే ఉంటున్నారు. అండ్ అవునా కదా? ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుందండి. ఎందుకంటే దేవుని వాక్యం మనం హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే వాక్యంలో స్థిరపరచబడాలి. ఎందుకంటే దేవుని వాక్యము దేవుడు మరి ఇస్సాకు, అబ్రహాము, అలాగే యాకోబు, ఇస్సాకు గురించి చాలామంది గురించి ఉన్నాయండి. వీళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లోకంలో వాళ్ళు అనుకున్నది ఎప్పుడు చేయలేదు వాళ్ళు. ప్రతీది కూడా ఎవరిని అడిగి చేశారండి? దేవుడిని అడిగే చేశారు. ఇప్పుడు మనం హానోకు గురించి ఆలోచన చేసినప్పుడు నోవహు గురించి మరి వాడు 120 సంవత్సరాలు ఆ పైబడి కట్టడం అంటే మాటలండి. ఎంత కష్టపడి ఉంటాడు? అయినా కానీ దేవుని పని, దేవుని మాటలని చెప్పేసి ఏం చేశాడండి? చాలా భయము, భక్తి కలిగి
ఆ ఓడ కట్టడానికే ఎక్కువగా ఏం చేసాడండి, దేవుని మాట యందు లోబడి ఉన్నాడు. యెహోవాకు అతను ఎట్లా చెప్పినో యావత్తూ చేసిననే మాట ఉంది. కాబట్టి మనం ఎక్కువగా దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవడం ఎవరిలోకి రావండి? మనలోకి రావు. ఎందుకంటే రక్షణ పొందిన వాడు వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే రక్షణ పొందావంటే నువ్వు ఎవరిలోకి వచ్చావు? క్రీస్తులోకి వచ్చావు. క్రీస్తుని ధరించుకున్నావు. క్రీస్తుని ధరించుకున్నావంటే నువ్వు క్రీస్తు మాట వినాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం జీవించాలి. ఆయన పగలనంతసేపు దేవుని పని చేసి రాత్రులు ఎక్కువ ఆయన ఏం చేస్తాడండి? ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు నైట్ ప్రార్థన చేయమంటే చాలామంది ఏం చేస్తున్నారు? చాలామంది నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువసేపు ప్రార్థన చేస్తే. అండ్ అవునా కాదా? పావుగంట ప్రార్థన చేస్తే 10 నిమిషాలు పడుకుంటారు. 5 నిమిషాలు ప్రార్థన ఉంటుంది. మళ్ళీ ఆళ్ళని లేపాలి మళ్ళీ ఇంకొకళ్ళు. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని దగ్గరికి వస్తున్నామంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలండి? మెలకువ కలిగి ఉండాలండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఏం చెప్తూ ఉన్నారు? మెలకువ కలిగి ఉండండి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యమందు ఎక్కువగా స్థిరపడటానికి మనం ప్రయాసపడాలండి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం మరి దేవుని వాక్యంలోనే మనం ఉన్నప్పుడు, దేవుని వాక్యానికే మనం లోబడినప్పుడు, మరి దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తది. అలాగే 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనం అండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మరి దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనం బ్రతికిస్తదంటే అండి. అలాగే బాధల్లో కూడా ఏం కలగజేస్తదంటండి? నెమ్మది కలగజేస్తది. మనం బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఏం చేస్తామండి? వాక్యం తీస్తాం ఎప్పుడన్నాని? ఎందుకంటే దేవుని వాక్యం నెమ్మది కలగజేస్తదండి వాక్యము. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ చెప్పుకుంటావు, లేకపోతే నీ బంధువులు చెప్పుకుంటావు గానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నీ బాధల్లోంచి, నీ కష్టాల్లోంచి, సమస్యల్లోంచి నువ్వు ఎదుర్కోవాలన్నా, నీకు శాంతి కలగాలన్నా కూడా మనం ఎవరిని వేడుకోవాలండి? దేవుణ్ణి వేడుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజులు మరి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారండి? ఇరుగు పొరుగు వారితో చర్చించుకునేవారా? ఆ మందసం దగ్గర ఏం చేసేవారు అందరూ కూడా? దేవుని వేడుకునేవారు, మొరపెట్టేవారు, విచారణ చేసేవారు. అంటే నీ వాక్యమే బ్రతికిస్తున్నదే బాధల్లో ఏం కలగజేస్తదంటండి? నెమ్మది కలగజేస్తదంటండి. కాబట్టి దేవుని వాక్యము మన జీవితంలో మనకు నెమ్మది కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటున్నాం. మన కుటుంబాల్లో ఏం కోరుకుంటామండి? శాంతి, సమాధానంతో ఉండాలని కోరుకుంటూ ఉంటాం. అండ్ అవునా కాదా? మరి దేవుని వాక్యం మనం బ్రతికిస్తుంది. అలాగే మరి బాధలు ఏం కలగజేస్తుందంటండి? బాధలు అదే నాకు నెమ్మది కలిగించున్నది. మనం పాట పాడతాం. నీ వాక్యమే నన్ను బ్రతికించినని పాట పాడతాం. కాబట్టి దేవుని వాక్యం అనేది మనకు నెమ్మది కలగజేస్తుందండి. ఎప్పుడంటే మనం చేసే పనులు, లేకపోతే మనకు బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ ఏం చేయాలంటే దేవుని వేడుకోవాలి. చాలామంది చూడండి కన్నీటి ప్రార్థన చేస్తారు. ఎందుకు? బాధల్లోంచి దేవుడు విడిపించాలని చెప్పేసి. ఎందుకంటే మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా ఒకటండి, ఎక్కువ విశ్వాసం అనేది కలిగి ఉండాలని దేవుని వాక్యం నేర్పిస్తుంది. అబ్రహాముకి బాధలు లేవండి? ఇస్సాకు దినాల్లో బాధలు లేవా? వాళ్ళు ఏకంగా వాళ్ళు వెళ్ళిన చోట కొన్ని వాళ్ళు వదిలేసుకునేవారు. ఎందుకు? గొడవలు అనేది ఉండకూడదని చెప్పేసి, లేకపోతే దేవుని వాక్యాన్ని బట్టి, అలాగే దేవుని మాటను బట్టి వాళ్ళు దేవునికి అప్పచెప్పేవారు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి? మీ చింత యావత్తు నా మీద వేయుడి. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? మన మీద వేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి మరి జీవితంలో వాక్యం బట్టి నడిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏమొస్తాయండి? సమస్యలు, ఇబ్బందులు వస్తాయండి. అయినా కానీ క్రైస్తవ జీవితం ఏంటంటే ఎదుర్కోవటమే.
చాలామంది క్రీస్తుని నమ్ముకోమ్మా, మరి నీకు మేలు కలుగుతాయి, నువ్వు క్రీస్తుని నమ్ముకో, మీ ఇంట్లో అన్నీ కూడా మారిపోతాయి అంటున్నారు కానీ, అవన్నీ కాదండి. క్రైస్తవ జీవితం అంటేనే ఏంటంటే శ్రమలు, ఇబ్బందులతో కూడింది. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత సాతానుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని శోధిస్తాడు. అందుకే శరీరాశ, నేత్రాశ, జీవడము అవి తండ్రి వల్ల కలిగినవి కావంటే ఎవరి వల్ల కలిగినయండి? సాతాను వల్ల కలిగినవి. అవి ఎప్పుడు కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము మనకేం కలగజేస్తుందంటే విశ్వాసం ద్వారా నమ్మకం అనేది మనకు కలుగుతుంది. మన ధైర్యం ఏంటండి? మనం ఏదడిగినా కూడా దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పేసి పత్రికల్లో కూడా చెప్పబడుతుంది. కాబట్టి నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుడిని వేడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే భక్తి పరులు ఏం చేశారండి? కష్టాలొచ్చినప్పుడు, ఇబ్బందులొచ్చినప్పుడు వాళ్ళెప్పుడూ కూడా దేవుడిని వేడుకునేవారు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథమంతా కూడా ఎలా ఉంటుందంటే, వాళ్ళు దేవునికి అవిధేయత చూపటం, మళ్ళీ దేవుడిని వేడుకోవటం, దేవుడు వాళ్ళని కనికరించటం. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి, మన వాక్యంలో ఉండే విషయాలు తెలుసుకొని, భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఎప్పుడేం చేస్తాడండి మనకి? ఆయనెప్పుడు కూడా సమస్యల్లో, ఇబ్బందులు తోడై ఉంటాడు. ఏంటంటే ఈ క్రైస్తవ జీవితంలో మన విశ్వాసంతో నడాలే తప్ప మరి కష్టాలు బాధలు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి? దేవుని విడిచిపెట్టి వెళ్ళకూడదండి. కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నెమ్మది కలగజేస్తుందని చెప్పేసి మరి దేవుని వాక్యము మరి తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు 119వ కీర్తన 119వ కీర్తన 24వ వచనమండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అంటే దేవుని వాక్యం ఏంటంటండి? సంతోషకరములు అంటండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏమిస్తుందంటే సంతోషం ఇస్తూ ఉంటుంది. అలాగే మంచి ఆలోచనలు అనేది కూడా ఎవరిస్తారంటండి? దేవుడే ఇస్తాడు. ఎప్పుడు కూడా మన మైండ్ ఎప్పుడు కూడా వాక్యపరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలే తప్ప చెడు ఆలోచనలు రావండి. చెడు ఆలోచనలు ఎప్పుడు వస్తాయండి? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, పాపంలో ఉన్నప్పుడు ఏమొస్తాయండి? చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన శాసనములు సంతోషకరములు అంటే మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటామో అంత ఎక్కువగా మనకి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు దైవజనులు మరి నాన్నగారు చెప్తూ ఉంటారు. మరి రాత్రి సమయంలో కానీ నిద్ర పట్టినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడండి ఆయన? ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఆయన పరిశీలన చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఆయన మనకి తెలియజేశారు. అంటే మనం ఆ విషయాల ద్వారా ఏమి నేర్చుకోవాలంటే మనకి రాత్రి సమయాల్లో గానీ, లేకపోతే నిద్ర పట్టని సమయంలో మనం ఎక్కువ ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ఎక్కువగా మనం దేవునిలో బలపడతాం. ఇది మాత్రం వాస్తవం అండి. ఎందుకంటే ఈనాడు వాక్యం అనేది మనలో లేకపోతే మనం దేవుని గురించి ఏమీ కూడా నేర్చుకోలేం. కాబట్టి ఆయన శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యాన్ని స్టడీ చేసిన తర్వాత మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. ఇప్పుడు చాలామందికి దేవుని సువార్త ప్రకటించాలని ఆశ ఉంటుందండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం ద్వారా ఒక 10 నిమిషాలైనా కూడా దేవుని వాక్యం చెప్పడానికి ఏం చేస్తారండి? ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం అనేది చాలా గొప్పది. దేవుని వాక్యం అనేది మనలోకి లేకపోతే మనం ఖచ్చితంగా దేవునిలో ఉండలేమండి. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు 119వ కీర్తన 119వ కీర్తన 99వ వచనమండి. నీ శాసనములను 199, 99వ వచనము. నీ శాసనములను నేను ధ్యానించున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది.
అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీ శాస్త్రం నేను ధ్యానించుచున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో మరి సపోజ్ ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే విశేష జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు మనకి ఎప్పుడు కూడా. ఇదిగోండి ఇక్కడ చెప్పబడుతుంది కదా, నీ శాసనమును నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములు నేను అలక్ష్యం చేయుచున్నాను కావున వృద్ధుల కంటే లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. పెద్దవారికి సహజంగా జ్ఞానం ఉంటుందండి. కానీ వాక్యం స్టడీ చేసే వాళ్ళకి అంతకంటే ఎక్కువే ఉంటుందండి, జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వాక్యం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన జ్ఞానాన్ని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏమిస్తాడంటండి, జ్ఞానాన్ని ఇస్తాడంట. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో చెప్పబడుతుంది, మీ ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు ఎవరిని అడగాలండి, దేవుడిని అడగాలంటుంది. అంతేగాని నువ్వే బుక్ కొనిచ్చేసి లేకపోతే జ్ఞానవంతుడి పక్కన కూర్చో తెలివైనోడి పక్కన కూర్చుంటే వచ్చేదండి ఎప్పుడు కూడా. దేవుడు ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలండి ఎప్పుడు కూడా, ఇంకా ఎక్కువగా స్టడీ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా ఏం కలుగుతుందంటే మనకు జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో అబద్ధ బోధకులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మనుషులు మారచ్చు కానీ ఎవరు మారండి, వాక్యం ఎప్పుడు కూడా మారదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని గ్రహించి వాక్యాన్ని బట్టి ఏం చేయాలండి, ఎందుకంటే యోహాను సువార్తలో చెప్పబడుతుంది, మరి ఆ వ్యక్తి దేవుని సంబంధమైందో కాదో దేవుని వాక్యమే తెలియజేస్తుందంటండి. మనం ఎవరన్నా బైబిల్ పెట్టుకుంటే ముందేం చెప్తామండి, వందనాలు చెప్తాం. నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళామండి, మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం. అక్కడ ఒక ఆయన ముందేమనంటే ప్రైజ్ లాట్ అన్నాడు, మళ్ళీ తర్వాత మరి క్రీస్తు నామములో అందరికీ వందనాలు అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఎక్కువగా ప్రైజ్ లాట్ అని ఎవరు చెప్తారండి, వేరే సంఘం వాళ్ళు చెప్తారు. ఆయన ఏమో అందరికీ క్రీస్తునామములో వందనాలు మళ్ళీ తర్వాత చెప్పాడు. మళ్ళీ నేనేమనుకున్నా ప్రైజ్ లాట్ అనగానే ఓహో ఈ డినామినేషన్ ఏమనుకున్నాను నేనైతే. అంటే కొన్ని మాటలు బట్టి వాక్యం ద్వారా చెప్పే విషయాలు బట్టి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాక్య సంబంధం కానివాడు ఏం చెప్తాడండి, లోకంలో విషయాలు చెప్తాడు. కానీ వాక్య సంబంధమైన వాడు ఏం చెప్తాడు, దేవుని వాక్యాన్ని చెప్తాడు. ఎందుకంటే దేవుని వాక్యము బట్టే మనం ఆలోచన చేయాలి సేవకులను ఎప్పుడు కూడా. కాబట్టి మనం ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని మరి మనం పరిశీలన చేస్తామో, ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తామో, దేవుడిచ్చే జ్ఞానం బట్టి మనము మరి వ్యక్తి దేవుని సంబంధ కాడా అనేది మనం కనిపెట్టవచ్చండి. కాబట్టి దేవుని వాక్యం అనేది ప్రతి ఒక్కరు కూడా మరి పరిశీలన చేయాలని చెప్పేసి మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే మరి చివరగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి. 119వ కీర్తన 119వ కీర్తన 130 119వ కీర్తన 130వ వచనమండి. నీ వాక్యములు వెల్లడి అగటితోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యములు బయటికి రావటం బట్టే ఏం 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 కలుగుతుంది అంటండి, మరి దేవుని వాక్యం మనము సత్యం అనేది సత్యంగా చెప్పినప్పుడు ఎప్పుడు కూడా వెలుగు అనేది కలుగుతుంది. అంటే దేవుని వాక్యం అనేది ఎప్పుడు కూడా విస్తరిస్తుంది. అలాగే మరి తెలివి లేని వారికి ఏం కలిగిస్తుంది అంటే దేవుని వాక్యము తెలివి కలిగిస్తుంది అంటండి. మరి చిన్నతనం నుంచి ఎంత ఎక్కువగా మన దేవుని వాక్యంలో ఏదైతే అంత తెలివైన వారిగా మనం ఉంటాం. ఎందుకంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే మాట ఉందండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుటూ క్రీస్తు వల్ల మనం అన్ని విషయాలు ఏం చేయాలంటండి, ఎదగాలి. ఎందుకంటే వాక్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎలాగ మనం ప్రతిరోజు బలం పొందుకోవడానికి మరి
ఇంట్లో ఆహారం అనేది ఎలా తీసుకుంటామో, అలాగే మన జీవితంలో ఆత్మీయత ఎదగాలి అంటే ఖచ్చితంగా ఏం అవసరమండి? వాక్యం అనేది అవసరం. ఎందుకంటే వాక్యాన్ని మనల్ని రక్షిస్తుందండి ఎప్పుడూ కూడా. పాపంలో పడకుండా రక్షిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని పాపంలోనికి లోబడాలన్నప్పటికీ కూడా నీలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందండి? పాపం చేయకుండా అడ్డుకుంటుంది కాబట్టి మనమందరము కూడా మరి ప్రతిరోజు సమయం కేటాయించి మన వాక్యం ఎక్కువ స్టడీ చేసినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ బైబిల్ తర్వాతకే కాదండి, మిగిలిన విషయాల్లో కూడా మనం మన పర్సనల్ డేస్‌లో కూడా సమయంలో కూడా పర్సనల్‌గా కూడా మన దేవుని వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాగే వాక్యం కూడా మనం ఎదిగినప్పుడు దేవునిలో ఎదగటానికి, అలాగే ఇతరులకి సత్యవాక్యాన్ని తెలియజేయటానికి కూడా మనకి దేవుడు అవకాశాన్ని అనేది ఇస్తాడు. మరి ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికి కూడా మరి వందనాలండి.